Welcome to Chary Tech Info. ఈరోజు Numpy using for high level mathematical functions and multi-dimensional arrays and matrix రిలేటెడ్ కోడింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ ఎక్స్టెన్షన్ పైథాన్ అనేది లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాతనే నంపీను ఇన్స్టాల్ చేయాలి. సిఎండి కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ డెస్క్టాప్పై ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో పైథాన్ డౌన్లోడ్స్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత రిలేటెడ్ అఫిషియల్ లింక్ www.python.org అనేది ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి అఫిషియల్ వెబ్ పేజ్ పైథాన్ రిలేటెడ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్, లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.11.2. అదర్ యూజర్స్ లినక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు. మనం విండోస్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విండోస్ అనే ఆప్షన్లో ఇక్కడ డౌన్లోడ్స్ అండ్ పైథాన్ అనే బటన్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్స్లో పైథాన్ -3-11.2 amd64.exe ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది డౌన్లోడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ 24.2 MB. డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ మినిమైజ్ చేయాలి. డెస్క్టాప్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ లెఫ్ట్ సైడ్ ఆప్షన్లో ఈఎక్సి ఫైల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ సెకండ్ ఆప్షన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. ఇక్కడ ఎస్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత పైథాన్ 3.11.2 64-bit సెట్ ఆఫ్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోర్ డాక్యుమెంట్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత డౌన్లో యాడ్ python.exe టు పాత్ అనేది బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆప్షనల్ ఫీచర్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా డాక్యుమెంట్, పిప్, టీసీఎల్, పైథాన్ టెస్ట్ సూట్ ఆల్రెడీ రిలేటెడ్ ఆప్షన్స్ అనేది డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్ ఆప్షన్స్లో ఇన్స్టాల్ పైథాన్ 3.11 ఫర్ ఆల్ యూజర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్లో బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత డౌన్లోడ్ 2 ఆప్షన్స్ డౌన్లోడ్స్, డీబగ్గింగ్ సింబల్స్ అనేది బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ డౌన్లోడ్ డీబగ్గింగ్ బైనరీస్ రిక్వైర్డ్ వర్సెస్ 2017 ఆర్ లేటర్ అనేది బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసిన తర్వాత కస్టమైజ్ ఇన్స్టాలేషన్ లొకేషన్ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ పైథాన్ 3.11 అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత సెటప్ ప్రోగ్రెస్ ఇన్స్టాలింగ్ ఫైల్స్ అనేది ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్లోజ్ అండ్ క్లిక్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలంటే విండోస్ సెర్చ్ బాక్స్లో సిఎండి అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ కమాండ్ ప్రాంప్ట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో కమాండ్ పైథాన్ స్పేస్ --- వర్షన్ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయితేనే ఆ రిలేటెడ్ వర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పైథాన్ 3.11.2. నెక్స్ట్ పిప్ వర్షన్ చెక్ చేయాలంటే py స్పేస్ -m స్పేస్ పిప్ స్పేస్ వర్షన్ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత పిప్ రిలేటెడ్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 22.3.1 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయిన తర్వాత ఆల్రెడీ మనం పైథాన్ అనేది ఇన్స్టాల్ చేస్తే దాన్ని అప్డేట్ చేయాలి. వర్షన్ను పైథాన్ అని ఎంటర్ చేయాలి. python.exe స్పేస్ -m స్పేస్ పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -upgrade
స్పేస్ పిప్ ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్నెట్ అనేది ఆన్ చేసిన తర్వాత పిప్ రిలేటెడ్ డౌన్లోడింగ్ లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ కంప్లీటెడ్ ప్యాకేజెస్ పిప్. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రిలేటెడ్ వర్షన్ 223.1 అండ్ 23.0.1 అండ్ లేటెస్ట్ వర్షన్ అప్గ్రేడ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ CLS ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత కమాండ్ numpy ఇన్స్టాలేషన్ కమాండ్ py స్పేస్ -m స్పేస్ pip స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ numpy ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత కలెక్టింగ్ numpy డౌన్లోడింగ్ numpy 1.24.2 లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. numpy file size 14.8 MB very small size AMD 64-bit installing collected packages లో numpy ప్యాకేజెస్ అనేది ఇందులో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ numpy 1.24.2 విండోని మినిమైజ్ చేసిన తర్వాత విండోస్ సెర్చ్ బాక్స్లో పైథాన్ ఐడియల్ అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఐడియల్ పైథాన్ సెలెక్ట్ చేసిన తర్వాత రిలేటెడ్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇంపోర్ట్ స్పేస్ numpy స్పేస్ యాజ్ స్పేస్ np కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన np డాట్ -, వర్షన్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది విండోలో. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. రిలేటెడ్ వర్షన్ 1.24.2 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో numpyను ఇన్స్టాల్ చేయొచ్చు.